ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గడిచినటువంటి సంవత్సర కాలంలో రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో మనం చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలోనూ గిరిజన ఆశ్రమ పాఠశాలలో వరుస మరణాలు ఏవైతే పిల్లలు వరుస మరణాలు పాలవుతూ ఉన్నారో దీని పట్ల అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే పైనటువంటి నాయకుల ఒత్తిళ్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చావులకి ఈ రోజు కూడా సరైనటువంటి సమాధానం లేనటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ 2 నెలల కాలంలోనే మనం చూసుకుంటే వాడపల్లిలో ఒక పాప హ్యాంగ్ చేసుకుని చనిపోవడం జరిగింది. అలాగే దివ్యతేజ అనే ఒక పాప మొన్న ఆదివారం ఆ పాపను చూసి వెళ్ళాం. ఇంకా ఆ సంఘటన కూడా మరవలేదు. ఈరోజు నిన్న మళ్ళీ మధ్యాహ్నం వివేకారెడ్డి ఆశ్రమ స్కూల్లో చదువుకునే విద్యార్థి వాగులో పడిపోయి చనిపోవడం జరిగింది. ఇలా జరుగుకుంటూ పోతుంటే ఐటీడీఏలోని నిజంగా ఈరోజు పేరెంట్స్ అందరూ చెప్తా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళని నమ్మి మేము స్కూల్లో పెడతా ఉన్నామండి, మా పిల్లల్ని శవాల కింద మాకు అప్పగిస్తూ ఉన్నారు, ఏదో చదువుకొని బాగుపడతారని అక్కడ పెడుతుంటే శవాలే ఇంటికి వస్తున్నారు, అలాంటి చోట జాయిన్ చేయడం కన్నా కూడా మా పిల్లలకి ఏదో కూలికి తీసుకుపోతే కనీసం వాళ్ళు ఇప్పటి నుంచే ఒక పని నేర్చుకుంటారని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది ఎలాగ పునరావృతం అయితే మా పిల్లల్ని ఐటీడీఏ స్కూల్స్లో తీసుకెళ్ళిపోతామని చెప్పి తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పటి వరకు జరిగినటువంటి మరణాల పట్ల ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది? ఎందుకంటే కేసు పెడుతున్నామంటున్నారు, ఎఫ్ఐఆర్ వేస్తున్నామంటున్నారు, సస్పెండ్ చేస్తామంటున్నారు. 4 రోజుల్లో మళ్ళీ వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళు జాయిన్ అయిపోతూ ఉన్నారు. ఇదే రొటీన్గా జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాల పట్ల ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంది, వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ ఇచ్చే ఉన్నారు అనేది మాకు తెలియాలండి. అంతేకాకుండా మేము మొన్నే చెప్పాము, ఆదివారం ఈ ఏదైతే దివ్యతేజ మృతికి సంబంధించి చెప్పినప్పుడు మళ్ళీ ఇటువంటి పునరావృతం అయితే ఖచ్చితంగా మేము ఐటీడీఏ దగ్గర మేము ధర్నా చేద్దామని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ 2 రోజులు గడవకుండానే వివేకారెడ్డి మళ్ళీ అదే పరిస్థితుల్లో చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలి. మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు ఐటీడీఏలో ఆశ్రమ స్కూల్స్లో మళ్ళీ ఇటువంటి పరిస్థితులు రాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నామండి. మా పెద్ద అబ్బాయి సార్, ఆ అబ్బాయి మా పెద్ద అబ్బాయి 9వ తరగతి చదువుతున్నాడు. ఆ అబ్బాయి శనివారం తప్పిపోయిన అబ్బాయి, మరి సోమవారం కానీ మరి డెడ్ బాడీ దొరికిందనేసి మాకు చెప్పడం జరిగింది సార్. అది మాకు న్యాయం కావాలి సార్. నిన్న సోమవారం మధ్యాహ్నం తెలిసింది సార్. న్యాయం అంటే మరి రేపొద్దున మరో తల్లికి ఏ బిడ్డకి అన్నది ఇలాగా జరగకూడదు సార్. ఏ ఆధారణ బట్టి మేము బ్రతకాలి సార్. అది మాకు న్యాయం కావాలి సార్. ఏం న్యాయం చేస్తారు సార్? బిడ్డలే ఆధారం అండి. మేము పిల్లలకి చదువులు కానీ స్కూల్కి పంపిస్తేనండి ఇలాగ అనారోగ్యాల పాలయ్యో లేతే బాగుల పడదోసో ఏదో ఒక విధంగా హత్య చేసి పంపిస్తున్నారండి. ఆ సేవలు మాకు ఏమన్నా పిల్లలు ఉంటే నాకు రేపు పొద్దున్న పెంచుతారనే కదండి. పిల్లల్ని చదివించుకుంటే వాళ్ళకి జ్ఞానం వచ్చి ఏదన్నా జాబో ఏదో వచ్చి వాళ్ళు తెలుగుతో ఏదన్నా చేసి మాకు పెంచుతారన్న జ్ఞానంతోనే చదివించడానికి పంపిస్తున్నామండి. కాకపోతే సేవలై పంపిస్తున్నారండి. మాకు ఈ చదువులు చదివించాలంటే మాకు చాలా భయం వేస్తుందండి. పిల్లలకి బడికి పంపాలంటే ఇంక ఇంటికి తీసుకెళ్ళిపోతామండి. కానీ ఆవిడే మాకు ఒకే గ్రామం అండి. మేము ఏదైతే చేసినా కలిసికట్టుగా ఉంటామండి. ఎవరికి ఏ ఆపద వచ్చినా మేము ముందుగానే ఉంటామండి. బస గిరసని కాదండి, మాకు అంత కలిసికట్టుగా ఉండడమే కావాలండి. మాకు ఆ విధంగా మేము పోరాడుతున్నామండి. మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామండి. మరి శిరీషాదేవి గారు ఉంది, ఆవిడ కూడా రావాలి కదండి. ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆవిడ కూడా రావాలి కదండి. మరి ధనలక్ష్మి వచ్చింది కదా, ఆవిడ వచ్చి కూర్చుంది కదండి. ఆవిడ కూడా డ్యూటీలో ఉంది, వచ్చి కూర్చోవాలి కదండి. మాకు ఏదన్నా న్యాయం చెప్పాలి కదండి. చెప్పేంత వరకు మేము కదిలేదే లేదండి. నాకు నిన్న సాయంత్రం 4:30 ఆ టైంకి ఫోన్ చేసి చెప్పారనమాట మా గ్రామస్తులే ఇంకొకరు చెప్తే, ఆ సమయానికి నేను ఇక్కడికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత అదే చనిపోయిన వాళ్ళ ఫాదర్కి అడిగాను. అతను మా అన్నయ్య గారే. అడిగితే ఇది అవును, ఇది మా అబ్బాయే, ఇక్కడ కొన్ని గుర్తులను బట్టి నేను గుర్తుపట్టాను, ఇతను మా అబ్బాయే, అయితే నేను ఏం చేయాలో తెలియట్లేదు అనేసి అంటే, సరే మన వాళ్ళు ఉన్నారు కదా, మన గ్రామంలోని పెద్దలు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మనం దీన్ని పరిష్కారం చేద్దాము, అంత తొందరగా ఏమి పంచనామాల పైన చేయొద్దు అని మరి చెప్పుకొని తీసుకొచ్చాను సార్. అయితే దీంట్లో ఒకటండి, మేము ఇప్పుడు కోరుకునేది ఈ కుటుంబానికి జరిగినట్టు వేరే కుటుంబాలకు జరగకుండా పై అధికారుల నుంచి ప్రభుత్వం వరకు కూడా చర్యలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు దీంట్లో సూచన భాగంగా నేనేం చెప్తున్నానంటే 24 గంటల పర్యవేక్షణ అనేది ఉండాలండి స్కూల్లో. 24 గంటల పర్యవేక్షణ. ఇప్పుడు కంపెనీ ఉన్నదంటే
ఒక 24 గంటలు నడుస్తూనే ఉంటుంది. దానికోసం వారు 3 షిఫ్ట్లు అలా చేస్తూ ఉంటారు. ఆ రకంగానే ఈ స్కూల్లో కూడా ఒక షిఫ్ట్ల ప్రకారంగా వాచ్మెన్లని అలాగే పీటీసర్లని కూడా పెడితే బాగుంటుందని నా ఆలోచన సార్.